తెలంగాణను కేటీఆర్ క్యాసినో హబ్గా మార్చారని ధ్వజమెత్తారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అతంకి దయాకర్. ఆధునిక హంగులతో విదేశాల్లో వాడే క్యాసినో జూదాలు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో జరుగుతున్నాయని, కేటీఆర్ బామ్మర్ది ఇంట్లో జరిగిన పార్టీలో కొకేన్ పట్టుబడిందని, అదేమని అడిగితే కొకేన్ తీసుకుంటే తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారని, ఇదెక్కడి విడ్డూరమని అది అర్థం కావడం లేదని వాపోయారు అతంకి దయాకర్. బీఆర్ఎస్ హయాంలో వచ్చిన పర్మిషన్స్ తోనే 2 ఏళ్ల నుంచి పందాలు జరుగుతున్నాయని, దొంగలకు నాయకుడు కేటీఆర్ అని ఆరోపించారు అతంకి దయాకర్. సారా అమ్మి జైలుకెళ్లొచ్చిన వారు గుర్తే, అయితే ఫార్ములా కేసులో విచారణకు వెళ్లొచ్చిన వారు మరొకరని అన్నారు. వీరంతా కూడా కలిసి చివరికి జై తెలంగాణ అంటున్నారని, అలాంటి మీకు జై తెలంగాణ హక్కే లేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అతంకి దయాకర్. తెలంగాణను ఒక క్యాసినోగా మార్చిన కేటీఆర్ కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. పొద్దుగాలు లేస్తే శుద్ధులు చెప్తున్నాడు కేటీఆర్. ఇవాళ తన మిత్రుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో జరుగుతున్న అత్యాధునిక హంగులతో, నీకు సింగపూర్లో, గోవాలో, నేపాల్లో, లేకపోతే థాయిలాండ్లో ఇంకేముంటాయి ఇట్లాంటి క్యాసినోలు నడిపి, శ్రీలంక, ఇట్లాంటి వాటిల్లో ఎక్కడ దొరకని కోళ్ళ పందాలు లాంటివి కూడా మీకు, పెరుగు కూడానట, ఎక్కడ దొరకని కోళ్ళ పందాలు కూడా మీకు ఇక్కడ అత్యధిక సంఖ్యలో పాల్గొనడానికి చౌక ధరలో దొరకబడుతుంది. అది కేటీఆర్ మిత్రుని ఫామ్ హౌస్లో. ఈరోజు ఆయనకు నోటీసులు కూడా పంపించినట్టుంది పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి. A1గా తను ఉన్నాడు. ఆయన ఎవరు అంటే కేటీఆర్ మిత్రుడు. పెద్దల సభకి ఎన్నికైన ఎమ్మెల్సీకి సంబంధించిన ఫామ్ హౌస్లో ఇంత పెద్ద ఎత్తున అసాంఘిక కార్యక్రమాలకు నిలువుగా ఉంటే వీళ్ళు మాట్లాడితే పొద్దుగా లేచి నీతులు చెప్తూ ఉంటారు. కేటీఆర్, హరీష్ రావు, ఇక అప్పుడప్పుడు ఆయన ఆ గూట్లకెళ్ళి బయటికి వెళ్ళి కేసీఆర్కు చిలుక పలుకులు పలికి చీకట్లో ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, మార్నింగ్ ఒకసారి పలికిపోతుంటారు.